జాతీయ కరెంట్ అఫైర్స్ 1. ఇన్వెస్ట్ ఇండియా అంచనా వేసింది 2030 నాటికి భారతదేశ కామర్స్ రంగం $325 బిలియన్లకు చేరుకుంటుంది. గ్రామీణ భారతదేశం చాలా వృద్ధిని నడుపుతోంది. పెరిగిన ఇంటర్నెట్ వ్యాప్తి, సరసమైన ఇంటర్నెట్ సేవలు మరియు స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య పెరగడం వంటి కారణాల వల్ల ఈ పెరుగుదలకు ఆజ్యం పోసింది. 2. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) నివేదిక ప్రకారం 2018 నుండి 19లో సుమారు $70 కోట్ల నుండి 2023 నుండి 24లో దిగుమతి బిల్లు $101 బిలియన్లకు పెరగడంతో చైనా దిగుమతులపై భారతదేశం పెరుగుతున్న ఆధారపడటాన్ని హైలైట్ చేసింది. గత 15 ఏళ్లలో భారతదేశం యొక్క పారిశ్రామిక వస్తువుల దిగుమతుల్లో చైనా వాటా గణనీయంగా పెరిగింది. ఇది 30%కి చేరుకుంది. అయితే చైనా నుండి దిగుమతులు భారతదేశం యొక్క మొత్తం దిగుమతులను 2.3 రెట్లు అధిగమించాయి. 3. భారతదేశం 2022లో రెమిటెన్స్లలో గ్లోబల్ లీడర్గా అవతరించింది. $111 బిలియన్లకు పైగా అందుకుంది. మొదటిసారిగా $100 కోట్ల మార్కును అధిగమించింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) మెక్సికో, చైనా, ఫిలిప్పీన్స్ మరియు ఫ్రాన్స్లతో పాటుగా భారతదేశాన్ని మొదటి 5 రెమిటెన్స్ గ్రహీత దేశాలుగా హైలైట్ చేసింది. 4. నాణ్యత నియంత్రణ చర్యల నుండి పరిమిత ప్రయోజనాలతో 2023 నుండి 24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు బొమ్మల ఎగుమతులు $152.34 మిలియన్లకు స్వల్పంగా క్షీణించాయి. దేశీయ పరిశ్రమను బలోపేతం చేయడానికి మరియు ఉత్పత్తి భద్రతను నిర్ధారించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఎగుమతులు గణనీయమైన అభివృద్ధిని చూడలేదు. 5. సౌరశక్తి విస్తరణలో భారతదేశం యొక్క అద్భుతమైన ఉప్పెన జపాన్ను అధిగమించి 2023లో ప్రపంచంలోని 3వ అతిపెద్ద సోలార్ పవర్ జనరేటర్గా దాని స్థానాన్ని పొందింది. సౌరశక్తి తన అపూర్వమైన వృద్ధి పరంపరను కొనసాగించింది. ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గును వరుసగా 19వ సంవత్సరం కూడా అధిగమించింది. 6. అన్-కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్ ఫండ్ (CTTF) కి $5 లక్షల విరాళం అందించడం ద్వారా ఉగ్రవాదంపై ప్రపంచ పోరాటానికి భారతదేశం తన అంకితభావాన్ని పునరుద్ఘాటించింది. UNలో భారతదేశ శాశ్వత ప్రతినిధి రాయబారి రుచిరా కాంబోజ్ మే 7న అండర్ సెక్రటరీ జనరల్ వ్లాదిమిర్ వోరోన్కోవ్కు సహకారం అందించారు. ఈ ఆర్థిక సహాయం భారతదేశం యొక్క కొనసాగుతున్న నిబద్ధతకు జోడిస్తుంది. మొత్తం $2.55 లక్షల. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బహుపాక్షిక ప్రయత్నాలను ప్రోత్సహించే లక్ష్యంతో 7. ఆర్థిక థింక్ ట్యాంక్ అయిన గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) డేటా ప్రకారం చైనా 2023 నుండి 24 ఆర్థిక సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ను అధిగమించి భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. భారతదేశం మరియు చైనాల మధ్య 2 మార్గం వాణిజ్యమస్తో $118.3 కోట్ల వ్యాపారాన్ని కొద్దిగా అధిగమించి $118.4 కోట్ల వద్ద ఉంది. 8. ఇండియా స్కిల్స్ 2024 యొక్క గొప్ప ప్రారంభం మే 15, 2024న న్యూఢిల్లీలోని ద్వారకలోని యశోభూమిలో జరిగింది. 4 రోజుల వ్యవధిలో ఈ గౌరవప్రదమైన పోటీ 61 విభిన్న విభాగాలలో విద్యార్థుల నైపుణ్యాన్ని అంచనా వేస్తుంది. ఇది జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో ప్రతిభను ప్రదర్శించడానికి వేదికను అందిస్తుంది. 9. గతంలో ఇండియా పెవిలియన్గా పిలిచే భారత్ పెవిలియన్ ప్రారంభోత్సవం 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని గుర్తించింది.
పేరు మార్చడం ప్రపంచ సహకారాన్ని కోరుతున్నప్పుడు సాంప్రదాయ కథల పట్ల భారతదేశం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. 10. పాకిస్తాన్ను దాటవేస్తూ మధ్య ఆసియా మరియు ఆఫ్ఘనిస్తాన్లతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఇరాన్ యొక్క వ్యూహాత్మక చాబహార్ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి మరియు నిర్వహించడానికి భారతదేశం 10 సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసింది. అయితే ఈ ఒప్పందం సంభావ్య యుఎస్ ఆంక్షలను ఎదుర్కొంటుంది. ఇది న్యూఢిల్లీ యొక్క వ్యూహాత్మక లక్ష్యాలను క్లిష్టతరం చేస్తుంది. 11 ఏప్రిల్లో ప్రపంచ ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, పెట్రోలియం ఉత్పత్తులు మరియు ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలలో బలమైన వృద్ధి కారణంగా భారతదేశ సరుకుల ఎగుమతులు 1% పెరుగుదలను నమోదు చేసి $34.99 బిలియన్లకు చేరుకున్నాయి. అయితే వాణిజ్య లోటు 5 నెలల గరిష్ట స్థాయి $19.1 బిలియన్లకు పెరిగింది. దిగుమతులు 10.25% పెరిగి $54.09 బిలియన్లకు చేరాయి. ముఖ్యంగా బంగారం, ముడి చమురు దిగుమతులు పెరగడం ద్రవ్యలోటుకు దోహదపడింది. 12 భారతదేశం యొక్క ఏఐ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను పటిష్టపరిచే లక్ష్యంతో ఇండియా ఏఐ మిషన్ కోసం రూ. 10,300 కోట్లకు పైగా ఆర్థిక కేటాయింపులకు క్యాబినెట్ పచ్చ జెండా ఊపింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య నమూనా ద్వారా నాయకత్వం వహించే రాబోయే 5 సంవత్సరాలలో ఈ ముఖ్యమైన పెట్టుబడి గణన మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రారంభ సాధికారత మరియు నైతిక ఏఐ విస్తరణతో సహా వివిధ వ్యూహాత్మక కార్యక్రమాలను ఉత్ప్రేరకపరచడానికి సిద్ధంగా ఉంది. 13 అర్తారా 24 ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ మరియు కాంపిటీషన్ దుబాయ్లో భారతదేశం నుండి అభివృద్ధి చెందుతున్న కళాత్మక ప్రతిభను కనుగొనడానికి మరియు పెంపొందించడానికి ఒక ప్రతిష్టాత్మక వేదికగా గుర్తింపు పొందింది. దుబాయ్లో నివసిస్తున్న భారతీయ ప్రతిభావంతులపై ప్రత్యేక దృష్టి సారించి దాగి ఉన్న కళాత్మక రత్నాలను వెలికి తీయడం ఈ ఈవెంట్ లక్ష్యం. 14 ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ MOPSW ఇటీవల సముద్ర పరిశ్రమకు 27 మంది మహిళా నావికుల గణనీయమైన సహకారాన్ని గుర్తిస్తూ సముద్ర దినోత్సవంలో అంతర్జాతీయ మహిళలను గుర్తించింది. ఈ ఈవెంట్ ఈ నిపుణులను గౌరవించడం మరియు సముద్ర రంగంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. $15 46 అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ATCM మరియు కమిటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ SEP 26 సమావేశంలో అంటార్కిటికాలో పర్యాటకాన్ని నియంత్రించడంపై మొట్టమొదటిసారిగా కేంద్రీకృతమైన చర్చలను సులభతరం చేయడంలో భారతదేశం కీలక పాత్ర పోషించనుంది. 16 గణనీయమైన పురోగతిలో భారతదేశ మార్కెట్ క్యాపిటలైజేషన్ $5 ట్రిలియన్లకు పెరిగింది. ఇది ఒక చారిత్రాత్మక విజయాన్ని సూచిస్తుంది. దేశం యొక్క బలమైన ఆర్థిక స్థితిస్థాపకత మరియు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ $4 ట్రిలియన్ల మార్కును అధిగమించినప్పటి నుండి ఈ విశేషమైన ఫీట్ 6 నెలల్లోనే సాధించబడింది. 17 దూరదర్శన్ ఛానల్ DD కిసాన్ తన 9వ వార్షికోత్సవాన్ని మే 26, 2024న జరుపుకుంటున్నందున భారతదేశ ప్రభుత్వ ప్రసార చరిత్రలో మొదటి AI యాంకర్లు అయిన క్రిష్ మరియు భూమిని పరిచయం చేయడం ద్వారా ఇది ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది. దేశంలోని వ్యవసాయ సమాజానికి మెరుగైన సేవలందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ఛానెల్ నిబద్ధతను ఈ సంచలనాత్మక చర్య నొక్కి చెబుతుంది. 18 వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ప్రకారం
ఏప్రిల్ 2024లో సానుకూల వృద్ధిని నమోదు చేసిన ప్రపంచంలోని మొదటి 5 ముడి ఉక్కు ఉత్పత్తిదారులలో భారతదేశం మాత్రమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద ముడి ఉక్కు ఉత్పత్తిదారు అయిన భారతదేశం ఏప్రిల్ 2023తో పోలిస్తే 3.9% వృద్ధి రేటును సాధించింది. 19 స్మార్ట్ ఫోన్లు భారతదేశానికి ప్రధాన ఎగుమతి విజయగాథగా మారాయి. ఇప్పుడు 42% వృద్ధితో 4వ అతిపెద్ద ఎగుమతి వస్తువుగా ర్యాంక్ని పొందింది. FY24లో $15.6 బిలియన్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరం కంటే ర్యాంకింగ్లో ఒక మెట్టు మెరుగుదలను సూచిస్తుంది. ప్రత్యేక కేటగిరీగా స్మార్ట్ ఫోన్ల కోసం డేటా సేకరణ ఏప్రిల్ 2022లో ప్రారంభమైంది. ఈ రంగం వేగవంతమైన వృద్ధిని హైలైట్ చేస్తుంది. 20 కమ్యూనిటీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్లకు లాజిస్టికల్ సపోర్ట్ అందించడానికి బాధ్యత వహించే మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ WCD యొక్క సాంకేతిక శాఖ అయిన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డ్ FNB వివిధ సంస్థలను హేతుబద్ధీకరించే ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా అధికారికంగా రద్దు చేయబడింది. 21 అధికారిక డేటా ప్రకారం 2023 నుండి 24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం తన టాప్ 10 ట్రేడింగ్ భాగస్వాముల్లో 9 మందితో వాణిజ్య లోటును ఎదుర్కొంది. ముఖ్యంగా ద్వైపాక్షిక వాణిజ్యం మొత్తం $118.4 బిలియన్లతో యునైటెడ్ స్టేట్స్ను అధిగమించి చైనా భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. 22 స్వదేశీంగా అభివృద్ధి చేసిన యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం 2 యొక్క విజయవంతమైన విమాన పరీక్షతో భారతదేశం ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఒడిశా తీరంలో Su-30 MKI ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ నుండి కాల్చబడిన ఈ క్షిపణి భారత సాయుధ దళాలకు కీలకమైన ఆస్తిగా మారడానికి సిద్ధంగా ఉంది. శత్రు వైమానిక రక్షణ SAD మిషన్లను అణిచివేసేందుకు శక్తి గుణకం వలె పనిచేస్తుంది. 23 భారత ప్రభుత్వం జనవరి 1, 2024 నుండి అమలులోకి వచ్చే రిటైర్మెంట్ గ్రాట్యుటీ మరియు డెత్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని 20 లక్షల రూపాయల నుండి రూ. 25 లక్షలకు పెంచింది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ పునర్విమర్శ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనాలను